500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంటును అందిస్తుంది ప్రభుత్వం. రైతు రుణమాఫీ దాదాపుగా ప్రతి పల్లె లోపల 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం కింద ఏడాదికి పంటకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. డిసెంబర్ 7 వరకు ప్రతి రైతు అకౌంట్ లోపల ఖచ్చితంగా 15,000 రూపాయలు 2 దఫాలుగా 7,500 చొప్పున ఎకరానికి ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే సన్నవడ్లు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి బోనస్ గా 500 రూపాయలు ప్రకటించింది. దాదాపుగా పంట తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మిన వాళ్లకు దాదాపుగా చాలా చోట్ల 500 రూపాయలు బోనస్ అనేది వేయడం జరిగింది. ఇవన్నీ మీకు అందరికీ ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తానన్నది ఇప్పటి వరకు రాలేదని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇంకా డిసెంబర్ 7 వరకు అందరి అకౌంట్ లోపల డబ్బులు ఉంటాయి. దానికి ముందస్తుగా ప్రణాళిక ఏం సిద్ధం చేసింది అంటే రాళ్ళు రప్పలు గుట్టలున్న భూములకు ప్రభుత్వం అనేది రైతు భరోసా వర్తించదండి. సాగు చేసే భూములు ఏవైతే ఉన్నాయో పెరళ్ళు కానీ పొలాలు కానీ వాటన్నిటికీ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గూడు నీడ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పక్కాగా ఇందిరమ్మ ఇల్లు కట్టించే ప్రయత్నం లోపల ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఏడాది కాలం లోపల 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే బీఈడీ చేసి మన పిల్లల్ని గొప్పగా చదివించినా కానీ ఇంకా ఉద్యోగాలు లేవని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా 1,00,000 ఉద్యోగాల కోసం ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే దిశ లోపల ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరువైనయా లేదా అనే విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వేను ప్రవేశపెట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలన్నీ అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు మనం అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం నుంచి లబ్ధి వస్తుందా లేదా, మనకు భూమి ఉందా లేదా, ఎంత భూమి ఉంది, ప్రభుత్వం నుంచి ఏదైనా రిజర్వేషన్ వచ్చిందా, ప్రభుత్వ పథకాలు మనకు వస్తున్నాయా లేదా, వీటన్నిటిని ప్రభుత్వం అధికారులు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఇవన్నీ చెప్పడం వల్ల రేపు పొద్దున ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా మన అర్హులమైనప్పుడు ఆ పథకం మనకు రాకపోతే ఖచ్చితంగా రావడానికి వీలు ఉంటది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో సమగ్ర కులగణన సర్వే కానీ కుటుంబ సర్వే కోసం వచ్చినప్పుడు మాత్రం వారికి మన వివరాలు అని చెప్పి తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు మా అన్న పరశురామన్న గలం లోపల ఒక మంచి పాట విందాం. న్యాయం జరిగిందా, సమన్యాయం జరిగిందా, జరగలేదనే విషయాలన్నీ మనకు ఆయనకు ఒక పాట అయినాక చర్చించుకుందాం, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ దయచేసి మేము ఈ ప్రభుత్వము ఇచ్చే పథకాలన్నిటినీ కూడా మనం తెలియజేయడానికి మన గ్రామానికి రావడం జరిగింది. ఎవరైతే ఈ పథకాలు పొందుతున్నారో పొందేవారు, లబ్ధి చెందేవారు అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండాలని, ఇంకెవరైనా లబ్ధి పొందని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి ఎంపీడీఓ ఆఫీస్ లో. గతంలో ఇప్పుడు కొంతమందికి గృహ జ్యోతి కింద సిలిండర్ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు సిలిండర్ రాలే అంటే మనము కస్టమర్ నెంబర్ అనేది ఒకటి ఉంటది. అది ఏంటంటే మనం బుక్ లో ఉండదు. అది మనకు సిలిండర్ బుక్ తీసుకొచ్చి రిసిప్ట్ ఇస్తాడు కదా, ఆ రిసిప్ట్ లో ఉంటది ఆ నెంబర్. ఆ రిసిప్ట్ ఆధార్ కార్డు పట్టుకొని పోతే మనకు సబ్సిడీ గ్యాస్ అనేది వస్తది. రాని వాళ్ళు దయచేసి ఎంపీడీఓ ఆఫీస్ కు ఆ రసీదు పట్టుకొని పోయి మీరు మరలా నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా మనకు ఉచిత కరెంట్ వస్తలేదు. ఉచిత కరెంట్ అంటే మనకు కరెంటు మీటర్ మీద నెంబర్ ఉంటది. మనం ఆ నెంబర్ రాసినాం అప్లికేషన్ చేసేటప్పుడు. ఆ నెంబర్ కాకుండా ఒకటి యుఎస్సి అనే నెంబర్ ఒకటి ఉంటది, ఆ నెంబర్ తీసుకోవాలి. అది కూడా తీసుకొని కరెంట్ బిల్లు మనకు వచ్చి ఇంటికాడ కరెంట్ బిల్లు కొట్టిస్తాడు చూడదు, ఆ బిల్లు పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని మనం వెళ్ళినట్లయితే అది కూడా సవరణ చేస్తారు. రాని వాళ్ళకు కూడా మళ్ళీ వచ్చే నెల నుంచి కానీ మరో నెల నుంచి కానీ వస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు రైతు భరోసా అనేది గతంలో 100 ఎకరాలకు గుడిచ్చారు, మీ అందరికీ తెలుసు.
ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాకుండా ఎవరైతే నిజంగా రైతులు కష్టపడి మరి నారు పోసి నీరు పోసి పంటను పండించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇయ్యాలన్నటువంటి దృఢ సంకల్పంతో రైతు భరోసా అందించాలని ఆలోచన చేస్తుంది. అది కూడా 3 నుంచి 5 నుంచి 10 ఎకరాలు ఈ మాదిరిగా సెలెక్ట్ చేసి ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. కావున అన్యత భావించవద్దు. ఇప్పుడు ఈ ఏదైతే రుణమాఫీ కూడా సుమారుగా కొంతమందికి రాలేదు. దానికి ప్రాబ్లం ఏంటంటే గతంలో మనం వ్యవసాయ అధికారి లిస్టు తయారు చేసి గవర్నమెంట్ కి ఇచ్చేది. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకుల నుంచి లిస్టు తీసుకున్నారు. 1,00,000 లోపు రుణం తీసుకున్న వాళ్ళు ఒక లిస్టు, 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళు ఒక లిస్టు, 2 లక్షలు ఒక లిస్టు. అట్లా తీసుకోవడంతో ఏమైందంటే వీళ్ళు 2 లక్షల పైబడి అంటే 2 లక్షల ₹1 ఉన్నా కూడా అది వాళ్ళు సీజ్ చేసి మిగతా 2 లక్షల లోపు వారిదే ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చాలా మందికి రాలేదు, కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోయే వరకు వచ్చినోడు సంతోషపడతాడు, రానోడు బాధపడతాడు. అయితే ప్రభుత్వానికి నువ్వు నేను అనేది తెలియదు కదా, అది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం కనుక దాన్ని సవరణ చేసి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు మిగతా వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారు. దీన్ని అందరూ మీరు గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ, ఈ గ్రామ పెద్దలకు మేము వచ్చిన విషయం మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. కలెక్టర్ గారు ఆదేశానుసారంగా వచ్చినాం కనుక మీరందరూ సహకరించాలని కోరుతూ మా ప్రవీణ్ గలంలో ఒక మంచి పాట విందాం. ఇంటికి 200 యూనిట్ల కరెంటుని ప్రభుత్వం ఇస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి బిల్లులు వచ్చేవి. ఈ ఏడాది పరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి కూడా గృహజ్యోతి పథకాన్ని అందించింది. మళ్ళీ ఇందులో కూడా ఒక డౌట్ వస్తుంది, కొంతమంది బిజినెస్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు, అలాంటి మీటర్లకు వర్తించది. ఇంటి కుటుంబానికి వాడుకునే కరెంటుకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలియజేస్తూ, ఇందులో కూడా ఎవరి అన్నా అక్కడక్కడ మీటర్లు తప్పిపోయినట్టుంటే ఎంపీడీఓని సంప్రదించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేస్తూ, ఆ కరెంటు ద్వారా మన కుటుంబంలో దాదాపు 200 యూనిట్లు అంటే ఒక నెలకు సుమారు 1,500 బిల్లు వస్తుంది. అట్లా సంవత్సరం పొడుగున 12 నెలలు అంటే దాదాపు ఒక 15,000 రూపాయల వరకు ప్రభుత్వం మనకు ఆదా చేస్తున్న విషయాన్ని గుర్తించాలని కోరుకుంటూ, నల్లులోనే రక్తము తాగేటి బిల్లులో అలనాడు ఆంధ్రలో, సబ్సిడీ కరెంటుతో మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో, విద్యుత్ రంగాన్నంతా ప్రక్షాళన చేసెను, గృహజ్యోతి పథకానికి శ్రీకారము చుట్టెను, 200 యూనిట్లు కరెంటు ఉచితమిచ్చెను, ప్రజాప్రభుత్వం ప్రజల పక్షమై నిలిచెను, విద్యుత్ కంటులతో తెలంగాణ విరాజిల్లెను, వినియోగదారులకపై హస్తము అందించెను, నల్లులోనే రక్తముగా సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో, ఇంటిలోన తిరుగుతుండే గిరగిర పంకలు ఆనందించొచ్చును, సెల్లులోన ఫుల్లుగా చార్జింగు పెట్టవచ్చును, నల్లులోనే రక్తము తాగేటి బిల్లులు అలనాడు ఆంధ్రలో, సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో, కూరగాయలు పిచ్చులోన భద్రంగా దాయవచ్చు, మసాలాలు రుద్దుకోవచ్చును, డీజర్లను కొనుక్కొని వాడవచ్చును, అయిపోయి కూడా మనం వాడుకోవచ్చును, అయిపోయి కూడా మనం వాడుకోవచ్చును, అయిపోయి కూడా మనం వాడవచ్చును, ఎలక్ట్రిక్ బైక్ కూడా ఛార్జింగ్ పెట్టచ్చును, నల్లులోనే రక్తము తాగేటి బిల్లులు అలనాడు ఆంధ్రలో, సబ్సిడీ కరెంటు మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో.
వాడుకుంటే పిల్లుల మూట ఇంకా మన ఇంట్లో ఉండబోదు. పిల్లుల మోత ఇంకా మన ఇంట్లో ఉండదు. పిల్లుల మోత ఇంకా మన ఇంట్లో ఉండదు. కరెంటుకు ఉన్న విలువ నువ్వే ఆలోచించు. పొదుపుగా కరెంటును మనమంతా వాడుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజల కోసమయ్యి నిలిచెను. వెలుగు కాంతులతో తెలంగాణ విరజిల్లెను. నల్లులోనే రక్తము దాగేటి పిల్లులే అలనాడు అన్నలు. సబ్సిడీ కరెంటుతో మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో. మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో. మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో. అట్లే రైతన్నల కోసం కూడా యథావిధిగా గతంలో ఉచిత కరెంటు ఉంటుంది పంట వ్యవసాయ మోటార్లకు. దాన్ని కూడా ప్రభుత్వం ఇప్పుడు యథావిధిగా కొనసాగిస్తుంది. ఆ విషయంలో కూడా ప్రజలందరూ ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. అందులోపల మనం దరఖాస్తు చేసుకున్న దాని లోపల ఏదైనా లోపాలు ఉంటే అవి సవరణ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పంచాయత్ సెక్రటరీ కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే దరఖాస్తు చేసుకున్న దాని లోపల ఆధార్ కార్డా మనం ఇచ్చిన నంబర్ లోపల ఏదైనా లోపం ఉందా ఏది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నామన్నా. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందంటే నిరుద్యోగుల యువకుల కోసం సంవత్సర కాలం లోపల ఏడాది కాలం లోపల పిల్లలకు నిరుద్యోగులకు మాత్రం 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకొక కొత్త పథకం కూడా ప్రవేశపెట్టింది. గల్ఫ్ జీవితం లోపల చిన్న భిన్నమైన బతుకులు ఏవైతే ఉన్నాయో అంటే చాలా మంది ఏంటంటే ఇంటికాడ అప్పులు చేసి భార్య పిల్లలకు దూరంగా తల్లిదండ్రులకు దూరంగా గల్ఫ్ జీవితాన్ని గడిపి అక్కడ పని లేక ఉపాధి లేక అక్కడ పని లేక అప్పుల పాలై జీవితం అంతా రోడ్డులో పడ్డ బతుకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ గురించి ఆలోచించి మొన్న మన సర్కార్ ఏం చేసిందంటే గల్ఫ్ బాధితుల కోసం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అది ఎందుకంటే వాళ్ళ జీవితం లోపల కొత్త వెలుగు రావాలి, వాళ్ళ జీవితం లోపల మార్పు రావాలి, వాళ్ళందరూ మారాలనే ఉద్దేశంతో గల్ఫ్ జీవితం గడిపి అక్కడ ఏ ఉపాధి లేకుండా ఇంటి పట్టున ఉంటున్న చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు చాలా పేదరికం లోపల ఉన్నారు. చూసినావా? వాళ్ళందరి కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు గూడు నీడ నిల్వలే లేని వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళందరి గురించి ఆలోచించి ఇందిరమ్మలు పక్కా ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మిస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అనేవి ఇంకా చేరువైతే ఇంకా కొత్త పథకాలు కూడా ప్రజల కోసం ఆలోచించి ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మా అశోక్ అన్న గలం లోపల ఒక పాట విందాం. పండుగ వచ్చను నగదారిలో పథకాలు తెచ్చను తెలంగాణలో. నగదారిలో పథకాలు తెచ్చను నగదారిలో. ముఖ్యమంత్రి
విద్య సాగు ప్రయాణము నగదారిలో బస్సు ప్రయాణము నగదారిలో అయ్యో ఆధార్ కార్డు చూపిస్తే సాగు ప్రయాణము నగదారిలో బస్సు ప్రయాణమే తెలంగాణలో మహిళలందరికీ నగదారిలో నగదారిలో రక్షణ గుండె నగదారిలో ఇల్లు లేని పేదలకు ఇళ్ళనివ్వగా నగదారిలో 5 లక్షలు ఇచ్చారా నగదారిలో ఇల్లు లేని పేదలకు ఇళ్ళనివ్వగా నగదారిలో 5 లక్షలు ఇస్తారా నగదారిలో గరీబుల గుడిసె మారి నీడనివ్వగా నగదారిలో కొత్త వెలుగులో తెలంగాణలో నగదారిలో ఇందిరమ్మ బాటలో ఎన్నేలాగా పండులచ్చను నగదారిలో పల్లె పల్లెను తెలంగాణలో ఎన్నేలాగా పండులచ్చను నగదారిలో పల్లె పల్లెను తెలంగాణలో పల్లె పల్లెను నగదారిలో కావాలనే ఉద్దేశంతో ఏడాది పాలన జరిగిన శుభ సందర్భం లోపల ప్రతి ఇంటింటికి 6 పథకాలు చేరినాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే లోపల దయచేసి ప్రతి ఒక్కరూ అందరూ పాలు పంచుకోవాలి. మనకు ప్రభుత్వం నుంచి లబ్ధి ఏదైతుందో ఆ విషయాలన్నీ వివరాలన్నీ చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నామండి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామం లోపల కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు పంచాయత్ సిబ్బందికి, రైతన్నలకు, తల్లులకు మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.